ఈరోజు వాక్య ధ్యానము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 40వ వచనాన్ని ధ్యానిద్దాం. మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటినూ వారు నీయందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయుము. నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. ఆమెన్. భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో సొలొమోను దేవుణ్ణి ఇలా వేడుకుంటున్నాడు. దేవుడు తమ పితరులకు దయచేసి ఇచ్చిన దేశంలో ప్రజలు జీవించేలా, ప్రతి నిత్యము జీవించులాగా, మరి బ్రతుకు కాలమంతా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని అనుసరించి జీవించాలని వేడుకుంటున్నాడు. ఎందుకంటే మనుష్యుల హృదయాలను పూర్తిగా తెలుసుకున్నవాడు దేవుడు మాత్రమే. బాహ్యక్రియలు కాదు, అంతరంగ ఉద్దేశాలు దేవునికి తెలిసినవని ఆయన వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క వాక్యము ముఖ్య ఉద్దేశ్యము ఏమిటంటే దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. భయభక్తులతో జీవించటమే నిజమైన ఆరాధన అని ఈ వాక్యము ద్వారా తెలుసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు నిలిచేందుకే విధేయత అవసరమని కూడా తెలుసుకోవాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడని, భయభక్తులతో జీవించటమే నిజమైన ఆరాధనని నేను తెలుసుకున్నప్పుడు దేవుడు మన పక్షమును నిలబడి మన కొరకు ఆయన ఏ విషయములోనైనా యుద్ధము చేయటానికి సిద్ధముగా ఉంటాడు. పరిశుద్ధుడు దేవాది దేవుణ్ణి సొలొమోను భక్తుడు ఏమి కోరుకుంటున్నాడో అదేవిధంగా నేను కూడా ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి జీవించుట సహాయము దయచేయమని అడగాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. అయా, మేము జీవించినంత కాలము నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించులాగున అయా మా హృదయము అంతరపుకు ఉద్దేశాలను తెలిసిన దేవుడువు కాబట్టి మమ్మల్ని నీలో స్థిరపరిచి బలపరచమని అలనాడు భక్తుడు ప్రార్థించినట్టుగా ప్రార్థన చేయుచున్నాం. మా మొరాలకించి మా విన్నపములకు విముఖుడువై నాయనా నీ యందు భయభక్తులు కలిగి జీవించులాగు సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.